3,000 కువైట్ దినార్లు డబ్బు కావచ్చు, లేదా ఆ 3,000 కువైట్ దినార్లకు సరిపడా బంగారు కావచ్చు, లేదా ఇతర విలువైన వస్తువులు కావచ్చు, ఎవరైతే ఇక్కడ నుంచి సాఫర్ వెళ్ళేవారు తీసుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులకు జరిమానా కస్టమ్స్ కట్టి వెళ్ళాలన్నమాట. అదేంటంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ వద్ద ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులు వివరాలు తప్పనిసరిగా వెల్లడించి అధికారులు సూచించారనమాట. ఏముండాయి మన దగ్గర చెప్పి ఆ తర్వాత సాఫర్ పోవాలన్నమాట. వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని అధికారులు సూచించారు. 3,000 దినార్లకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బు కావచ్చు, వేరే దేశస్తుల కరెన్సీ కావచ్చు, ఇండియా డబ్బులు కావచ్చు, కువైట్ డబ్బులు కావచ్చు, దుబాయ్ డబ్బులు కావచ్చు, కరెన్సీ రూపంలో డబ్బు రూపంలో ఉండేది ఏదైనా కానీ, కువైట్ డబ్బులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, 3,000 దినార్లు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మనం అక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ కస్టమ్స్ ఫారంను నింపి, అప్లికేషన్ని నింపి, దానిపైన నీ శాలరీ ఎంత, నువ్వు ఎందుకు ఇంత డబ్బు తీసుకెళ్తున్నావు అనేది అవన్నీ దాని మీద నింపి ఆ తర్వాత తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు అయితే సూచించారు. ఈ నిబంధన కువైట్ నుండి బయలుదేరే మరియు కువైట్కు వచ్చే ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. అంతేకాకుండా ఖరీదైన లగ్జరీ వాచ్లు, బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు మరియు ఇతర విలువైన ఆభరణాలు కలిగి ఉన్న ప్రయాణికులు కూడా వాటి వివరాలను తప్పనిసరిగా అక్కడ వెల్లడించి ఆ తర్వాతే సాఫర్ అయితే వెళ్లాల్సిందిగా అధికారులు అయితే తెలిపారు. అదేవిధంగా బంగారు కడ్డీలు తీసుకెళ్లేవారు టెర్మినల్ 4లో ఉన్న ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్లో ఒక స్టేట్మెంట్ సమర్పించాల్సిందిగా అధికారులు అయితే తెలియజేశారు. ఖరీదైన వాచులు, బంగారు ఆభరణాలు మరియు విలువైన వస్తువులను తీసుకెళ్లేవారు సంబంధిత అప్లికేషన్ను ఫిలప్ చేసి అక్కడ సమర్పించి ఆ తర్వాత వెళ్ళాలన్నమాట. అసలు ఎందుకు ఈ విధంగా వెళ్ళేవారు అన్నీ తెలియజేసి వెళ్ళాలి అని గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా మనీ లాండరింగు ఎక్కువైపోయింది. దాన్ని అరికట్టడానికే ఈ రూల్ని అయితే తీసుకొచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. అధికారులు అయితే అందుకే తీసుకొచ్చారని వాళ్ళు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాలను, నిధులను సమకూర్చడం వంటి నేరాలను అరికట్టడానికి ఈ తీసుకున్న నిర్ణయంగా అధికారులు అయితే తెలిపారనమాట. అది ఇవాళ ఉన్న వీడియో అయితే. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.